చేరుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన వాహనాన్ని కూడా నాంపల్లి కోర్టుకు కూడా తీసుకొచ్చారు. సో ప్రస్తుతం ఆయన కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో కోర్టు వద్ద ప్రస్తుతం సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు నుమాన్ కూడా సిద్ధంగా ఉన్నారు. నుమాన్ ఏంటి? సో ప్రస్తుతం కోర్టు వద్దకు కూడా తీసుకొచ్చారు. సో ప్రస్తుతం వాదనలు మొదలు కాబోతున్నాయా? అక్కడ పరిస్థితి ఏంటి నుమాన్? ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. సో చిక్కట్పల్లి పోలీసులు నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము. అల్లు అర్జున్ వెహికల్ ని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా దాదాపు ఒక 3-4 వెహికల్స్ లోపల ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా బయట నిలిపివేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఇటు ప్రస్తుతం పోలీసులు లోపలికి ఏదైతే అల్లు అర్జున్ లోపలికైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజిస్ట్రేట్ ముందు ప్రస్తుతం తరలించనున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా భారీ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో 3:30కు ఏదైతే న్యాయమూర్తి ముందు ఏదైతే మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ను హాజరుపరచనున్నారు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు గేట్ దగ్గర అంతా గేట్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో స్క్రీన్లో చూస్తున్నాము పూర్తిగా పోలీసులు అయితే లోపల ఎవరిని కూడా గేట్ దాటి లోపలికి మీడియాని కూడా ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 3 వెహికల్స్ ద్వారా ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ చూసి అక్కడే నాంపల్లి కోర్టుకి తీసుకొచ్చారు. సో ప్రస్తుతము ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ పోలీసు బందోబస్తు మధ్య రూట్ అంతా కూడా క్లియర్ చేశారు. సో అసలు రోడ్డు మీద కూడా ఎవరిని లేకుండా కూడా ఎక్కడికక్కడ రూట్ అంతా క్లియర్ చేసి పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ప్రస్తుతం అల్లు అర్జున్ ఏదైతే నాంపల్లి న్యాయమూర్తి ముందు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో కూడా ఉన్నారు. సో దాంతోపాటు అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా ఏదైతే ఇప్పటికే నాంపల్లి కోర్టుకి 3 గంటలకే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చూడొచ్చు అల్లు అరవింద్, దాంతోపాటు బన్నీ వాసు, అల్లు శిరీష్ వారు కూడా ఏదైతే నాంపల్లి కోర్టుకి చేరుకున్నటువంటి రూట్ అంతా కూడా క్లియర్ చేసి పెట్టారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా